గద్దర్ మరణానంతరం కూడా, ఇది చాలా ఇంపార్టెంట్, మరణానంతరం కూడా అంటే ఆయన మరణానికి ముందు ఒక పాట రాసుకున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరణానికి ముందు మూగబోయిన గొంతులో మూగబోయిన గొంతులో రాగం ఎవరు తీసేదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, జీరబోయిన గొంతులో జీవమెదరు పోసెదరో, జానపదం జీవకణములో జీవాత్మ ఎవ్వరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో. ఈ పాటతోని కళాకారులకి ఒక